సో హాయ్ ఫ్రెండ్స్, నిన్న మన ఛానల్లో ఏపీడిఎస్సికి సంబంధించి ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సపోర్టింగ్గా మనకి సాక్షి న్యూస్ పేపర్లో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. ఫ్రంట్ పేజ్లో ఒకరికి సులభం మరొకరికి కష్టం అనే మెయిన్ టైటిల్తో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే ఉంది. దీని గురించి అదేవిధంగా నార్మలైజేషన్ గురించి మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. దాని గురించి కూడా క్లియర్ అండ్ కట్ కఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా ఏపీపీఎస్సికి సంబంధించి కూడా సిలబస్ పరేషాన్, దీనికి సంబంధించి కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. దీని గురించి కూడా క్లియర్ అండ్ కట్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఒక రోజు కష్టం మరొక రోజు సులభం అనే మెయిన్ టైటిల్తో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే ఉంది. సాక్షి న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో మనకి పబ్లిష్ చేశారు. డిఎస్సి ఆన్లైన్ పరీక్షల తీరిది. ఆన్లైన్ పరీక్షలపై అభ్యర్థుల్లో అనేక అనుమానాలు. ఒకే సబ్జెక్ట్లో ప్రశ్నలు కొందరికి కష్టంగా మరొకందరికి సులభంగా అని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే క్లియర్గా పబ్లిష్ చేశారు. దీనివల్ల నష్టపోతున్నామని అభ్యర్థుల ఆందోళన. డిఎస్సి నియామకాల్లో జాప్యం తప్పదా ఏంటని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే క్లియర్గా పబ్లిష్ చేశారు. ఇప్పటికీ కొన్ని సబ్జెక్టులకు వెలువడని ప్రాథమిక కీలు, మరికొన్ని సబ్జెక్టులకు ఫైనల్కి అదే పరిస్థితి అని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా పబ్లిష్ చేయడం జరిగింది. మీరు ఎక్కడైతే చెక్ చేయొచ్చు. ఇంకా మనం మెయిన్గా చూసినట్లయితే ఒక రోజు కష్టం మరొక రోజు సులభం అని చెప్పేసి మనకి క్లియర్గా మనకి హెడ్లైన్ అయితే ఉంది. డిఎస్సి 2018 ఆన్లైన్ పరీక్షలను అప్రమత్తంగా నిర్వహిస్తూ ప్రభుత్వం లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతుంది. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులకు, లక్షలు వెచ్చించి కోచింగ్లు తీసుకున్న వారికి, రాత్రింబావులు కష్టపడి చదివిన వారికి చుక్కెదురవుతుంది. డిఎస్సి అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది. పరీక్షల తీరు సరైనది కాదని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా పబ్లిష్ చేశారు. గత ఏడాది డిసెంబర్ 24 నుంచి నిర్వహిస్తున్న డిఎస్సి 2018 పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈసారి ఆన్లైన్ పరీక్షలకు ఎక్కువ మంది హాజరు కావడం, ఎక్కువ దరఖాస్తులు రావడంతో ఎక్కువ సెక్షన్లో పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుంది. మార్నింగ్ సెషన్లో ఒక పరీక్ష, ఆఫ్టర్నూన్ సెషన్లో ఒక పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్, సోషల్ స్టడీస్ పరీక్షలు 2 రోజులు, సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పరీక్షలు ఏకంగా 8 రోజుల పాటు 16 సెషన్లలో నిర్వహిస్తున్నారు. ఇలా ఒకే సబ్జెక్ట్పై వేరు సెషన్లలో పరీక్షలు రాయడం వల్ల ఒకరికి ప్రశ్నాపత్రం సులభంగాను మరొకరికి ప్రశ్నాపత్రం స్థాయి కఠినంగాను ఉంటుందని అభ్యర్థులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రశ్నలు సులభంగా ఉన్న రోజున పరీక్ష రాసిన అభ్యర్థులకు లాభం చేకూరగా, ప్రశ్నాపత్రం కఠినంగా ఉన్న రోజున పరీక్ష రాసిన వారు నష్టపోతున్నారని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా పబ్లిష్ చేశారు. అప్పట్లో డిఎస్సి అభ్యర్థులు ఆఫ్లైన్లో పరీక్షలు నిర్వహించాలని, లేకపోతే ఒక జిల్లాలో ఉన్న అభ్యర్థులందరికీ ఒకే రోజు ఒకే సెషన్లో పరీక్ష అయితే నిర్వహించవలసి ఉంటుంది. అభ్యర్థులు మొరపెట్టుకున్న అటు పాఠశాల విద్యాశాఖ కానీ ప్రభుత్వాధికారులు కానీ కనీసం స్పందించలేని పరిస్థితి అయితే ఏర్పడింది. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి తలెత్తింది. డిఎస్సిలో అరమార్కు పాయింట్ల తేడాలో కూడా జాబ్ పోయే పరిస్థితి అయితే ఏర్పడింది. ఇలాంటి సమయంలో సెషన్కు మధ్య 1-2 మార్కులు తేడాలు కాకుండా 15 నుంచి 20 మార్కులు తేడా రావడం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పాఠశాల విద్యాశాఖకు తెలిపినా ఫలితం లేకపోయిందని చెప్పేసి కూడా క్లియర్గా మనకి న్యూస్ ఆర్టికల్లో పబ్లిష్ చేశారు. నార్మలైజేషన్ విధానం అనుసరించాలని చెప్పేసి కూడా మనకి దీనికి సంబంధించి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఈ నెల 18 నుంచి ఎస్జిటి పరీక్షలు ప్రారంభమయ్యాయి. 18, 19 తేదీల్లో ఇచ్చిన ప్రశ్నాపత్రాలు చాలా సులభంగా ఉన్నాయి. అంటే 18, 19 ప్రశ్నాపత్రాలు కొద్దిగా పర్వాలేదు, అభ్యర్థులు ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారని చెప్పేసి మనకి క్లియర్గా తెలుస్తుంది. తర్వాత రోజుల్లో రాసిన అభ్యర్థులు ప్రశ్నాపత్రం చాలా కఠినంగా ఉందని పేర్కొంటున్నారు. ఆన్లైన్లో నిర్వహించడం వలన రోజుకో సెషన్లో ఎక్కువ ప్రశ్నలు తయారు చేయడం వలన ప్రశ్నల స్థాయి క్లిష్టత మారిపోతుందని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే పబ్లిష్ చేశారు. మనకి నోటిఫికేషన్లో 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, అదేవిధంగా ప్రశ్నల స్థాయి అనేది 10వ తరగతి వరకు ఉంటుందని చెప్పేసి పబ్లిష్ చేశారు. అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి ప్రశ్నలు రావడం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. ప్రశ్న రూపకల్పన వాటిని కంప్యూటర్ల ద్వారా అప్లోడ్ చేస్తారు. తాము నార్మలైజేషన్ పద్ధతిని పాటిస్తున్నామని అధికారులు చెప్తున్నా పరీక్షల్లోని పత్రాలు చూస్తే మనకి అలా లేదని నిపుణులు సహితం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. మూల్యాంకనం పైన జేఈఈ తదితర పరీక్షలు చేస్తున్న నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారని చెప్పేసి కూడా మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా పబ్లిష్ చేశారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఏమైనా యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. మొత్తం ఇప్పటి వరకు జరిగిన 18 మార్నింగ్ సెషన్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్, 19 మార్నింగ్ సెషన్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్, 20 మార్నింగ్ సెషన్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్, అదేవిధంగా
అన్ని ప్రశ్నాపత్రాలు కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఏ ప్రశ్నాపత్రం సులభంగా ఉంది, ఏ ప్రశ్నాపత్రం కఠినంగా ఉంది అనేది కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో 200 ప్రశ్నలు కూడా చెక్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీకు తెలుస్తుంది ఏ రోజు ప్రశ్నాపత్రం కఠినంగా ఉంది, ఏ రోజు ప్రశ్నాపత్రం సులభంగా ఉందనేది. ఫిబ్రవరిలో నియామక ప్రక్రియలు పూర్తయ్యేనా ఏంటని చెప్పేసి మనకి క్లియర్గా ఒక న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. డిఎస్సి షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10న స్కూల్ అసిస్టెంట్ పరీక్ష ఫలితాలు ప్రకటించాలి. 13న మెరిట్ జాబితా విడుదల చేయాలి. 17న ఎంపిక జాబితాను కూడా ఇవ్వాల్సి ఉంది. కానీ పరీక్షలపై ఫైనల్ కీ విడుదల చేసిన వాటిపై స్పష్టత లేదు. ఫైనల్ కీలు విడుదల చేస్తున్నప్పుడు ఏ ప్రశ్నలకు యాడ్ మార్కులు కలిపారనేది కూడా క్లియర్గా పబ్లిష్ చేయలేని పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఏ ప్రశ్నలు తొలగించారు, ఏ ప్రశ్నలకు యాడ్ మార్కులు కలిపారనేది కూడా గోప్యంగా ఉంచే పరిస్థితి అయితే ఏర్పడింది. ఏ ప్రశ్నలకు మార్కులు కలపాలి, ఏ ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాల్లో తప్పులు తొలగించాలి అన్నది తేలి తుది ఫలితాలు మెరిట్ జాబితాలను విడుదల చేయడానికి వీలవుతుంది. ఇలా ఇప్పటి వరకు స్పష్టత లేదు. అసలు ఏ ప్రశ్నలకు ఏ సమాధానం సరైందో ఏది తప్పైందో తెలియక అభ్యర్థులు తలపట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఫిబ్రవరి చివరిలో కల్లా నియామక ప్రక్రియ పూర్తవ్వాలని, నియామక ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ అప్పటిలోగా పూర్తి చేయగలుగుతుందా ఏంటని చెప్పేసి కూడా మనకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. పరీక్షలు ముగిసి ఇచ్చిన తేదీల ప్రకారం ఫలితాలు విడుదలవుతాయని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. అభ్యర్థులకు స్పష్టత ఇవ్వని పరిస్థితి అయితే ఏర్పడింది. దీనికి సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. దీనికి సంబంధించి మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఇదివరకు ఒక న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. దానిలో ఏం పబ్లిష్ చేశారో మనందరికీ తెలిసిందే. మార్చి నాటికల్లా మెరిట్ జాబితా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే పబ్లిష్ చేశారు. ఇక నెక్స్ట్ చూడండి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే ఫైనల్కి విడుదలని చెప్పేసి మనకి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే ప్రాథమికకి తుదికి విడుదల చేయడం జరిగింది. మిగిలిన అభ్యర్థులకు ప్రాథమికకి తుదికీల విడుదలలో జాప్యం. దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. మీరు ఎక్కడైతే చెక్ చేసుకోవచ్చు. ఇంక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి ఏపీపీఎస్సీ నుంచి ఏదైతే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఉందో దాని నుంచి మనకు ఒక న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. సిలబస్ పరేషాన్ అనే మెయిన్ టైటిల్తో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే ఉంది. విశాలాంధ్ర బ్యూరో న్యూస్ పేపర్లో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. పరీక్షల తేదీ పొడిగింపు ఏది, దరఖాస్తుల గడువు పొడిగింపుతోనే అయోమయంలో అభ్యర్థులు, విస్తృత సిలబస్తో అవస్థలు అని చెప్పేసి మనకి దీనికి సంబంధించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిలిమ్స్ స్క్రీనింగ్ టెస్ట్గా పిలుస్తాం కదా, దానికి దరఖాస్తుల గడువు పెంచి పరీక్షలకు వ్యవధి పొడిగించడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. యూపీఎస్సీ తరహాలో ఈ విడత గ్రూప్ 1 సిలబస్ను రూపొందించారు. పేపర్ 1తో పాటు కొత్తగా పేపర్ 2ను కూడా ప్రవేశపెట్టారు. ఈ 2 పేపర్లను అధ్యయనం చేయడానికి దాదాపు 6 నెలల నుంచి ఏడాది సమయం పడుతుందని అభ్యర్థులు చెబుతున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ 1, పేపర్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ, మెంటల్ ఎబిలిటీ 150 మార్కులు కేటాయించారు. ఇది ఆర్ట్స్ అభ్యర్థులకు కష్టతరంగా మారింది. పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. సైన్స్, మ్యాథ్స్ ఇటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న అభ్యర్థులు పేపర్ 2లో అత్యధిక మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 2 ఏళ్ల గడువుతో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించడం వలన సీరియస్గా ప్రిపేర్ అయ్యే వారందరూ అన్యాయానికి గురవుతున్నారనే వాదనలు ఉన్నాయి. ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న ఉద్యోగాల నియామకాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులకు అభ్యర్థులు అధికంగా దరఖాస్తులు చేశారు. ఈ పరీక్షలను ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించడం వలన అన్యాయం జరుగుతుందని పలువురు వ్యతిరేకిస్తున్నారు. ప్రిలిమ్స్ పరీక్షలో క్వాలిఫై అయితేనే మెయిన్స్ పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. దీనివల్ల అభ్యర్థులు 4-5 పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. 4-5 పోస్టులకు అయితే దరఖాస్తు చేసుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఫీజుల రూపంలో ఏపీపీఎస్సీకి కోట్లాది రూపాయలు ఆదాయం వచ్చింది. కొందరు అన్ని పరీక్షలపైన, మిగిలిన వారంతా ఒక పరీక్ష లేదా 2 పరీక్షలపై దృష్టి పెడుతున్నారని చెప్పేసి కూడా మనకి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి నిరుద్యోగులతో సర్కారు మైండ్ గేమ్ అనే మెయిన్ టైటిల్తో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. మీరు ఇక్కడైతే క్లియర్గా చెక్ చేయొచ్చు. ఏపీపీఎస్సీ చైర్మన్కు ప్రభుత్వం అండదండలని చెప్పేసి మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. ప్రభుత్వం అయితే చాలా చక్కగా ఆడిస్తుంది ఆట. నిరుద్యోగ అభ్యర్థుల పట్ల తీవ్రంగా నిర్లక్ష్యం ప్రదర్శించే పరిస్థితి అయితే ఏర్పడింది. ఇంక నెక్స్ట్ చూసినట్లయితే అధికార ప్రజాప్రతినిధుల మౌనం అని చెప్పేసి మనకి దీనికి సంబంధించి కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. మీరు విశాలాంధ్ర బ్యూరో న్యూస్ పేపర్లో అయితే చెక్ చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మన ఫేస్బుక్ పేజ్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు ఫేస్బుక్ పేజ్కి లాగానే ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చదువుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న ఎడ్యుకేషన్కి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది.
ఆన్లైన్ పరీక్షలు అని చెప్పేసి మనకి న్యూస్ ఆర్టికల్లో పబ్లిష్ చేస్తూ ఉన్నారు. ఏపీపీఎస్సికి సంబంధించి ఆన్లైన్ పరీక్ష నిర్వహించినట్లయితే చాలా నష్టమైతే ఉంది. ఎందుకంటే ఎక్కువ ప్రశ్నాపత్రాలు రావడం వల్ల ఒకరికి ప్రశ్నాపత్రం కఠినంగా మరొకరికి సులభంగా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఒకే సెషన్లో పరీక్ష నిర్వహించే ఉద్దేశం ఉంటే మాత్రమే ఆన్లైన్ బెటర్. లేకపోతే ఏపీడిఎస్సి మాదిరిగానే ఆన్లైన్ పరీక్షలు తీవ్రంగా ఘోరంగా విఫలమవుతాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.